అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా నా ట్రైప్యాడ్ వచ్చిందండి. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ట్రైపాడ్ని నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ పెట్టుకున్నానండి. రకరకాల ట్రైపాడ్స్ మొబైల్ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. హైదరాబాద్ లాంటి కొన్ని ఏరియాలలో రోడ్డు పక్కన కూడా అమ్ముతుంటారు. ఈ ట్రైపాడ్ని మా వదిన రికమెండ్ చేయడం వల్ల అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఈ బ్యాగ్లో ఇచ్చారండి. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలనుకున్నప్పుడు కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. చూడండి ఎంత చిన్నగా ఉందో. చూస్తున్నారు కదా, దీని పొడుగు 420 mm అండి. టోటల్ పొడుగు అయితే 1250 mm. దీని వెయిట్ వచ్చేసి 550 grams. ఇంకొకటండి, ఇది 3.5 kg వెయిట్ని కూడా ఆపగలుగుతుందంట. ఈ ట్రైపాడ్కి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారండి. ఈ హ్యాండిల్ని ఇష్టం వచ్చిన సైడ్ రొటేట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండిల్కి లూజు టైట్ చేసుకునే రొటేట్ సిస్టమ్ అయితే ఇచ్చారండి. హ్యాండిల్ని లూజ్ చేస్తేనే రొటేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇంకా ఇదేమో మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికండి. మొబైల్ని ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ అనుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ ట్రైపాడ్తో పాటు మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారండి. ఇది మొబైల్ పెట్టుకోవడానికి అనమాట. వన్ సైడు స్ప్రింగ్ లాగా ఉంటుంది. దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేస్తే మన మొబైల్ పెట్టుకోవడానికి వస్తుంది. లాంగ్ వీడియోలు చేయాలన్నా షార్ట్ వీడియోలు చేయాలన్నా దీన్ని యూజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మొబైల్ హోల్డర్ని ట్రైపాడ్కి ఎట్లా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్ అయితే ఇట్లా సెట్ చేసుకొని ముందుకి వెనక్కి పైకి కిందికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కావాలంటే క్రాస్ వీడియోలు కూడా తీసుకోవచ్చు. నన్ను అడిగితే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది బెస్ట్ ట్రైపాడ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 829 రూపీస్. ఈ ట్రైపాడ్ పేరు సైవో 3130. దీని హైట్ చెప్పాను కదండి, 1250 mm అని. ఇప్పుడు దీన్ని హైట్ని చెక్ చేద్దాం. ఇలా క్లిప్స్ ఇస్తారండి. ఈ క్లిప్స్ని బట్టి మనం హైట్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ హైట్ చూద్దాం. ఇది ఫస్ట్ హైట్. ఇది సెకండ్ హైట్ అండి. ఇదేమో థర్డ్ హైట్. ఇలా మనకు నచ్చిన హైట్లలో సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి. చూసారు కదా స్టార్టింగ్లో ఎంత చిన్నగా ఉందో ట్రైపాడ్. ఇంకా హైట్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ స్క్రూ తిప్పి దాన్ని ఇంకా పైకి లాగితే ఇంకొంచెం పొడుగు అవుతుంది. ఇలా హైట్ పెంచుకున్నాక ఈ స్క్రూని మళ్ళీ టైట్ చేసుకుంటే ఇది కిందికి జారకుండా ఉంటుంది. ఇంకా దీని క్వాలిటీ అయితే సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.